హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీకెండ్ వ్లాగ్స్ అఫీషియల్. ఇది వచ్చేసి తిరుమల పార్ట్ 2 వ్లాగ్ అండి. ఇక్కడ వచ్చేసి మనం ఆకాశ గంగా నుంచి చూపిద్దాము. మీ అందరూ నాతో పాటు వచ్చేసి చూసేయండి. ఈ ఆకాశ గంగాకు విశిష్టతమైన ప్రత్యేకత ఉందండి. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి తన బాణంతో కొట్టగా ఈ యొక్క ఆకాశ గంగా అనేది ఏర్పడింది. అప్పుడు అక్కడి నుంచి నీళ్ళ ద్వారం రావడం అనేది జరిగింది. ఇక్కడ అందరూ వచ్చి వాటర్ బాటిల్స్తో కానీ ఇక్కడ వాటర్ తాగేసి ఆ వాటర్ బాటిల్స్లో వాటర్ తీసుకొని అయితే వాళ్ళ ఇంటికి వెళ్తారు. చూడొచ్చు మీరు ఇక్కడ ఎలా ఉంది ఆకాశగంగా అనేది. ఎంత చక్కనైన నేచర్ అండి. మీరు ఖచ్చితంగా తిరుమల వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా చూసుకొని వెళ్ళండి. చాలా మంచి మంచి పార్క్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆకాశగంగా పక్కనే ఒక పార్క్ ఉంటుందండి. మీరు బయటకు వచ్చిన వెంటనే ఈ పార్క్ అయితే చూసుకొని తర్వాత మీరు అనేది శ్రీ జాపాలికి అనేది మీరు బయలుదేరచ్చు. నెక్స్ట్ వచ్చేసి శ్రీ జాపాలి హనుమాన్ టెంపుల్. చూడండి ఎంత చక్కనైన నేచర్ అండి. ఇక్కడైతే మీరు నడుస్తూనే వెళ్ళాలి. మీరు కార్స్ ఏమైనా తెచ్చుకున్నా కూడా అక్కడ పార్క్ చేసేసి ఇక్కడ మీరు 7 కిలోమీటర్స్ అనేది మీరు ట్రెక్కింగ్ లాగా నడవాల్సి ఉంటుంది. చూడండి ఉడుత అన్నీ చూసుకుంటూ మీరు చక్కగా వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చండి. ఫారెస్ట్లో నడచొచ్చండి. ప్లస్ మీకు నడవడానికి శ్రీరామకుండి, ఇది శ్రీరామ కోనేరండి. ఇక్కడ వచ్చేసి వినాయకుడు చెట్టుకి తానంటకు తానుగా ఒక గణేష్ రూపంలో ఏర్పడి ఉంటారు. అది సింధూరంతోనండి. సింధూరంతో పూజేసి అలా భక్తులందరూ 1 రూపీ కాయిన్స్ అనేది అక్కడ పెడుతుంటారు. చూడొచ్చు మీరు ఇక్కడ. తర్వాత అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రిటర్న్లో కూడా నడుస్తూనే ఉండాలనేది. వెహికల్ అలయన్స్ అయితే ఉండదు. చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత చక్కనైన నేచర్, అందరు ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. అసలు మనకి ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందండి ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.